Welcome to Lata ZZ online classes. This is part 8 of refraction of light at plane surfaces of class 9 physical science. 9వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో సమతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠంలో 8వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు భాగంలో మనం పార్శ్వ విస్థాపనం అంటే ఏమిటి, దాన్ని ఎలా కనుగోవాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ భాగంలో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఇక్కడ మనము ఇంతకుముందు భాగంలో గాజు దిమ్మెను అడ్డంగా పెట్టి దాని యొక్క పార్శ్వ విస్థాపనాన్ని మనం కనుగొన్నాం. ఇప్పుడు మరి ఈ గాజు దిమ్మెను నిలువుగా పెట్టి ప్రయోగం నిర్వహిస్తే ఏం కనుక్కోవచ్చు అనేది తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశము గాజు దిమ్మె యొక్క నిలువు విస్థాపనాన్ని కనుగొని దాని ద్వారా గాజు దిమ్మె యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనడం. దీనికి కావాల్సిన పరికరాలు డ్రాయింగ్ బోర్డు, తెల్ల కాగితం, గుండు సూదులు, గాజు దిమ్మె, పెన్సిలు, స్కేలు. ఓకే, ఇక ప్రయోగ విధానం ఏమిటి అంటే ముందుగా మనం ఇక్కడ గాజు దిమ్మె మందాన్ని కొలిచి మన నోట్బుక్లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత గాజు దిమ్మెను ఈ డ్రాయింగ్ చార్ట్ మధ్య భాగంలో ఉంచి దాని అంచు చుట్టూ ఒక దీర్ఘచతురస్రం గీయండి. దీనికి ABCD అని పేరు పెట్టండి. ఇప్పుడు AB రేఖకు ఏదేని బిందువు వద్ద ఒక లంబాన్ని గీస్తున్నాం. మరలా గాజు దిమ్మెను ABCD దీర్ఘచతురస్రంలో ఉంచుతున్నాం. ఇప్పుడు ఒక గుండు సూదిని తీసుకొని దాని పొడవుకి సమాంతరంగా ఉండే విధంగా AB రేఖకు గీసిన లంబంపై గాజు దిమ్మె నుండి 15 సెంటీమీటర్ల దూరంలో P బిందువు వద్ద ఉంచుతున్నాం. ఎలా అంటే ఇక్కడ పటంలో చూడండి. ముందుగా మనము దీన్ని ఇక్కడ ఎలా ఉంచాం, దీన్ని నిలువుగా ఉంచామన్నమాట. అంటే దీన్ని నిలువుగా ఉంచి ABCD గీసాం. తర్వాత దీని నుంచి ఈ AB రేఖ నుంచి ఒక లంబాన్ని 15 సెంటీమీటర్ల ఒక లంబాన్ని గీసి ఇక్కడ ఒక P అనే బిందువుని గుర్తించాం. ఈ P అనే బిందువుకు అడ్డంగా మనం గుండు సూదిని ఉంచాం. తర్వాత ఏం చేస్తాం, ఈ గాజు దిమ్మె నుంచి చూస్తూ రెండవ గుండు సూదిని దీనికి ఒకే ఈ పిన్ను రెండు గుండు సూదులు కూడా ఒకే సరళ రేఖలో ఉండే విధంగా మనం ఉంచడానికి ప్రయత్నిస్తాం. కానీ అలా ఉంచగలుగుతామా? లేదు. తర్వాత మీరు చూస్తే కనుక గుండు సూదుల స్థానాలు వేరేగా ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే గాజు దిమ్మెను తొలగించి గుండు సూదుల స్థానాలు పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ఈ రెండవ గుండు సూది కొన నుండి మొదటి సూది ఉంచిన రేఖపైకి లంబాన్ని గీస్తున్నాం. ఎలా అంటే మనకి మొదటి గుండు సూది ఇక్కడ ఉంది, ఇది P అంటున్నాం. రెండవ గుండు సూది మనం ఇక్కడ ఉంచాం, ఇది Q అంటున్నాం. సో ఈ P నుంచి Qకి మనం లంబాన్ని గీస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ PQల మధ్య దూరాన్నే మనం నిలువు విస్థాపనం అని అంటాము. మరి ఇక్కడ మళ్ళీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ నిలువు విస్థాపనం అనేది మరి మొదటి గుండు సూది నుంచిన దూరంపై ఆధారపడి ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి మరలా మనం దూరాన్ని మార్చి ప్రయోగం చేస్తాం. అంటే ఇప్పుడు 15 సెంటీమీటర్లు బదులుగా 16 సెంటీమీటర్లు తీసుకొని మరలా చేయండి. కానీ ఈ ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తప్పనిసరిగా దూరాన్ని 15 సెంటీమీటర్ల పైనే ఉంచాలి, తక్కువ ఉంచకూడదు. ఓకే, ఇక్కడ మరి ఇక ఈ నిలువు విస్థాపనం సహాయంతో మనం గాజు దిమ్మె యొక్క వక్రీభవన గుణకాన్ని ఎలా కనుక్కుంటామంటే సూత్రం వక్రీభవన గుణకము = గాజు దిమ్మ మందము బై గాజు దిమ్మె మందము మైనస్ నిలువు విస్థాపనం. ఇప్పుడు మనకి ఈ ప్రయోగంలో నిలువు విస్థాపనం విలువ తెలిసింది. అదేవిధంగా మనం ముందే గాజు దిమ్మె యొక్క మందాన్ని మనం నమోదు చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఈ సూత్రంలో వేయడం ద్వారా మనం గాజు దిమ్మె వక్రీభవన గుణకాన్ని కనుగొనవచ్చు. అంటే ఈ నిలువు విస్థాపనం పైనే ఈ వక్రీభవన గుణకం అనేది ఆధారపడి ఉంది అనేది మనకు తెలుస్తుందా. వక్రీభవన గుణకాన్ని ఆధారంగానే మనకు నిలువు విస్థాపనం అనేది వస్తుంది. ఓకే, మరి మనం తెలుసుకున్న పార్శ్వ విస్థాపనం నిలువు విస్థాపనంలోకి మధ్య తేడాలు భేదం ఏమిటి అంటే పార్శ్వ విస్థాపనం అంటే పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్య గల లంబ దూరాన్ని పార్శ్వ విస్థాపనం అంటాం. మరి నిలువు విస్థాపనం అంటే గాజు దిమ్మెకు రెండు వేరువేరు బిందువుల నుండి గీయబడిన లంబరేఖల మధ్య దూరాన్ని మనం నిలువు విస్థాపనం అని అంటున్నాం. ఓకే, ఇది మనం ఇక్కడ ఈ భాగంలో తెలుసుకున్నది. ఓకే స్టూడెంట్స్,
In previous part we discussed about lateral shift. So now we do the same activity when the glass slab is taken vertically. So what happens when we place it vertically? So the aim of this lab activity is to determine the vertical shift of the glass slab and to determine the refractive index of the glass slab. So material required is drawing board, chart paper, clamps, scale, pencil, thin glass slab and pins. Okay. Now procedure. What is the procedure? First of all, measure the thickness of this glass slab and note it in your notebook. So after that, take this white chart and fix it on the table with the clamps and take the slab and place it on the middle of the chart. Draw its boundary. After that, remove the slab from its place. The lines from a rectangle, name the vertices as ABCD. Draw a perpendicular to the longer line AB of the rectangle at any point on it. Now place slab again in the rectangle ABCD. Take a pin, place at a point P in such a way that its length is parallel to the AB on the perpendicular line at a distance of 15 centimeters from the slab. So see here, this is glass slab. We placed it vertically. Now we taking the perpendicular line with the distance 15 centimeters. So on this P we placing the pin like this. Okay. So now take another pin and by looking at the first pin from the other side of the glass slab, try to place the pin so that it forms a straight line with the first pin. So we have to try to put another pin in the straight line of this pin, but that is not possible because of we are seeing from this glass slab. So we will put second pin like this. So there will be distance between two pins. So this distance is called, what is called? Yes, the distance between P and Q, that is called vertical shift. Okay. So is this vertical shift, the distance between P and Q is called vertical shift. Now let us calculate the refractive index of the glass slab, but think that is the shift independent of distance of first pin from slab or not. So now conduct the same experiment after changing the distance of the first pin, but you have to take a precaution that the distance should be 15 centimeters above. Okay, this is the precaution in this lab activity. So now formula is refractive index equal to thickness of slab by thickness of slab minus vertical shift. So by this formula we can find the refractive index of that glass slab. So what is the difference between lateral shift and vertical shift? That is, lateral shift is the perpendicular distance between incident ray and emergent ray, but vertical shift is the distance between 2 points of a perpendicular drawn to a glass slab. Okay. So this is about vertical shift. I think you understood well. Now we will see the questions. So first question, what is vertical shift? Explain with an activity. Okay. So first of all, you have to write vertical shift. What is vertical shift? This is vertical shift, and now you have to write the activity also. So start from aim. Yes. So this is aim, this is procedure, and you have to draw this diagram also. Now, okay, take a screenshot simply or pause the video and write neatly. Next you have to write these points also, okay, till this. So this is your first answer. Okay.
So you have to write total aim, procedure and material required. Next question. Second one, what are the precautions to be taken in the experiment to find the vertical shift of glass slab? I already told that the precaution is the distance between glass slab and the first pin will be 15 centimeters above. Okay, you have to write the distance between glass slab and first pin should be 15 centimeters above. So first of all we take 15 centimeters, after that we take 16 or 17 like that. So don't take that distance below 15. Okay, so 15 or 15 above. This is the precaution of this lab activity. Next, third one, find the refractive index of glass slabs placed in air if thickness of glass slab is 3 centimeters and vertical shift is calculated as 1 centimeter. So simply you have to calculate with the formula. So after Telugu medium questions I will calculate that. So Telugu medium questions, నిలువు విస్థాపనం అనగానేమి ఒక కృత్యం ద్వారా వివరించుము. మనం నిలువు విస్థాపనం అంటే ఏమిటో ముందుగా రాసి, అంటే ఈ డెఫినేషన్ ముందుగా రాసి ఇప్పుడు కృత్యాన్ని రాయాలి. సో కృత్యం మనం ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే ఉద్దేశం నుంచి మొదలు పెడతాం. కావాల్సిన పరికరాలు, ఈ బొమ్మ కూడా చక్కగా గీయండి. ఓకే, తర్వాత దీని యొక్క ప్రయోగ విధానం, ఓకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అండ్ సో ఇక్కడ వరకు మీరు రాయాలి. ఓకే, ఇది మన 1వ ప్రశ్నకి జవాబు. నెక్స్ట్ 2వ ప్రశ్న, నిలువు విస్థాపనం కనుగొనే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. గాజు దిమ్మెకు మొదటి గుండు సూదికి మధ్య దూరము 15 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, గాజు దిమ్మెకు మొదటి గుండు సూదికి మధ్య దూరము 15 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్, గాల్లో ఉంచబడిన ఒక గాజు దిమ్మ యొక్క మందం 3 సెంటీమీటర్లు, దాని నిలువు విస్థాపనం 1 సెంటీమీటర్ అయిన గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనండి. చూడండి, ఇది మనకు సూత్రం ద్వారా చేయాలి. సూత్రం ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఇది మన సూత్రం ఏంటి, ఇది మన వక్రీభవన గుణకం సూత్రం. సో ఈ వక్రీభవన గుణకంలో మనకు గాజు దిమ్మ మందం ఇచ్చాడు 3 సెంటీమీటర్లు, నిలువు విస్థాపనం ఇచ్చాడు 1 సెంటీమీటర్. కాబట్టి సింపుల్గా ప్రతిక్షేపించండి. సో ముందుగా సూత్రం రాస్తాం, దాని తర్వాత 3 సెంటీమీటర్లు బై 3 మైనస్ 1 సెంటీమీటర్. సో 3/2 అంటే 1.5. ఇది మన వక్రీభవన గుణకము. ఓకే, రైట్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ప్రమాణాలు కూడా ఇది సెంటీమీటర్, ఇది సెంటీమీటర్. సో సెంటీమీటర్ సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది. వక్రీభవన గుణకానికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు. రైట్. ఇంగ్లీష్ మీడియం మీకు కూడా చెప్పాను. సో ముందుగా మీరు ఈ సూత్రాన్ని రాయండి. ఓకే, ఇది మన సూత్రం రాసిన తర్వాత దీంట్లో వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. సో థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఇస్ 3 and 3 minus vertical shift is 1. So 3/2 that is 1.5. Okay, next question. నిలువు విస్థాపనం దేనిపై ఆధారపడి ఉండును? దేనిపై ఆధారపడి ఉంటుంది? గాజు దిమ్మె మందంపై, గాజు దిమ్మె వక్రీభవన గుణకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్, ఏబి. నెక్స్ట్, నిలువు విస్థాపనాన్ని కొలిచే ప్రమాణాలు ఏమిటి? నిలువు విస్థాపనాన్ని కొలిచే ప్రమాణాలు, నిలువు విస్థాపనాన్ని మనం సెంటీమీటర్లో కొలుస్తున్నాం. సో సి సెంటీమీటర్లు.
గాజు దిమ్మకు రెండు వేరువేరు బిందువుల నుండి గీయబడిన లంబరేఖల మధ్య దూరాన్ని ఏమంటాం? నిలువు విస్థాపనము అంటాం. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం యువర్ క్వశ్చన్స్. సో third one over fourth one. The vertical shift depends upon thickness of glass slab and refractive index of slab. So both A and B. C is your answer. Next, the vertical shift can be measured in centimeters, not kilometers, not in liters. So C is your correct answer. Last one, the distance between 2 points of a perpendicular drawn to a glass slab is called, that is vertical shift. Okay, B is your correct answer. Okay, so this is your lesson, refraction of light at plane surfaces. సమతలాల వద్ద కాంతి యొక్క వక్రీభవనం అనే పాఠాన్ని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. అన్ని వర్క్షీట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో మీరు కూడా వర్క్షీట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా సమాధానం చెప్తాను. అండ్ మనకి ఈ లెసన్ కంప్లీట్ అయింది. సో మనం నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి.